ఎంత ఫ్యాంటసీ కదండి అసలు. అంటే మిమ్మల్ని చూడకుండా శేఖర్ భాష అంటే ఆ వాయిస్ వింటే చాలు, ఆ డైలాగ్స్ వింటే చాలు, మాటలు చాలు అనుకున్న జనాలు సంవత్సరం తిరగకుండానే ఒక నేషనల్ రేంజ్ అవార్డు ఒకటి వచ్చింది. ఇంకా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ దీంట్లో ఆపర్చునిటీ వచ్చింది. శాలరీ డబుల్ 3, 4 ఇలా అయిపోయింది. సో తక్కువని అలా వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత ఓకే ఒక కంఫర్ట్ జోన్కి వచ్చాము, ఇప్పుడు బాగుంది, ఆల్ ఫైన్. ఒక పక్క టీవీ చేసుకుంటున్నాను, ఒక పక్క రేడియో చేసుకుంటున్నాను. బిగ్ బాస్ వచ్చింది, సరే పోదాం. బిగ్ బాస్ పెద్దదని నాకు తెలుసు. అవును. కానీ నిన్న రాత్రి వచ్చిన రిసెప్షన్కి ఓకే బిగ్ బాస్ అంటే ఇంత పెద్దదా. సో నాకు తెలుసు బిగ్ బాస్ ఈజ్ బిగ్గర్ దాన్ ఆల్ దీస్ మీడియమ్స్ అని చెప్పి అనిపించినా కూడా ఇంత పెద్దది బిగ్ బాస్, ఇంత రిసెప్షన్ ఉంటుంది అలా బయటికి వచ్చిన తర్వాత లిటరల్లీ కాలు తీసి కాలు పెట్టలేకపోయాను పక్కకి. బాబోయ్, ఇన్నాళ్ళు పలకరించి హాయ్ మీరు బాగా చేస్తారనే వాళ్ళు తప్ప ఇది ఏంటిది ఉప్పెల్లా వచ్చింది నిన్న. దేవుడు అనిపించింది నాకు. అసలు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అసలు. అంటే మీ వైఫ్ నిజంగా అనింది కరెక్టే అనిపించిందా? పాప హర్ట్ అయింది, ఏడ్ చేసిందిట, ఓడిపోయింది. నేనేదో వచ్చాను సంతోషపడతావు, నేను వస్తే ఎందుకు వచ్చావంటావు నువ్వు. నాకు అది కొంచెం